రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెరదించిందండి. కొత్త దరఖాస్తుల స్వీకరణ చేయాలని నిర్ణయించింది. మీ సేవ అధికారులతో సోమవారం సివిల్ సప్లై భవన్లో సమావేశమై చర్చించిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మీ సేవ దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా మీ సేవ వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకునేందుకు ప్రక్రియ సోమవారం సాయంత్రం మొదలైంది. రేషన్ కార్డు దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అనుసరించిన తీరుతో 3 రోజుల పాటు గందరగోళం నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మీ సేవ వెబ్సైట్లో ఐచ్ఛికాన్ని ఆప్షన్ను అందుబాటులో ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఫిబ్రవరి 7వ తేదీన మీ సేవ అధికారులకు లేఖ రాసింది. దీంతో అదే రోజు రాత్రి నుంచి వెబ్సైట్లో సదరు ఐచ్ఛిక లింక్ అయితే కనిపించింది. 8వ తేదీ ఉదయం నుంచి కనిపించకపోవడంతో దరఖాస్తుదారులు కేంద్రాల వద్ద బారులు తీరడంతో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా సమాచారంతో ఈ విషయమై పౌర సరఫరాల శాఖ లోతైన చర్చ జరిగింది. ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండడం, కేబినెట్ నిర్ణయం ముందే జరగడంతో సాంకేతికంగా ఎలాంటి సమస్య రాలేదన్న అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ అధికారులను పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణకు మీ సేవ నిర్వాహకులైతే ప్రారంభించారు. రేషన్ కార్డు కోసం ప్రజాపాలన, కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలైతే చెప్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం కాబట్టి మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంటూ తెలుపుతున్నారు. ఇకపై మీ సేవ వెబ్సైట్లో రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డు అయినా రేషన్ కార్డులో పేర్లు మార్పు చేర్పులు, అడ్రస్ మార్పుకు తదితర అంశాలపై కొత్తగా ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఏదైనా మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు.